ఎస్, ఇప్పుడైతే ఆన్ అయింది. మనం దీన్ని సెటప్ అయితే చేయాలి. మనం బయట అయితే ఇలా ఉంది, చాలా లో లైట్ కండిషన్లో. అది 11:30 అయితే అవుతుంది టైము. ఇప్పుడు వీడియో అయితే ఇలా ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోటో తేజ. ఈరోజు అయితే మన ఛానల్లోకి ఒక కొత్త ఐటెం అయితే యాడ్ అయిపోయింది. అదేదో కాదు, DJI Osmo Action 4 కెమెరా. ఓహో, ఇది నేను ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో అయితే తీసుకున్నాను. ఇది నాకు వచ్చి 30,000 అయితే పడింది. దీనికన్నా ముందు వెర్షన్ DJI Osmo Action 5 Pro అయితే వచ్చింది. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. Action 5 Pro వచ్చి 40,000 దాకా ఉంది. ఎందుకు బ్రో గోప్రో తీసుకోవచ్చు కదా అని మీరు నన్ను అడగచ్చు. కానీ గోప్రోకి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసి దాంట్లో హీటింగ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి, బ్యాటరీ కూడా తక్కువ బ్యాకప్ అయితే వస్తుంది, అండ్ నైట్ టైంలో వీడియోస్ చాలా డల్ గా వస్తాయి. అండ్ చాలా రివ్యూస్ అయితే చూశాను, దీనికి దానికి కంపేర్ చేసి దీంట్లో చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇది అడ్వెంచర్ కాంబో. దీంట్లో మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి, స్టాండర్డ్ కాంబో అండ్ అడ్వెంచర్ కాంబో. స్టాండర్డ్ కాంబోలో కెమెరాను అండ్ దాని యాక్సెసరీస్ మాత్రమే వస్తాయి. దీంట్లో అయితే అడిషనల్ గా ఎక్స్ట్రా 3 బ్యాటరీస్ వస్తాయి, ఒక సెల్ఫీ స్టిక్ వస్తుంది. ఈ వీడియోలో ఇది మనం అన్బాక్స్ చేసి చూద్దాం. దీని ప్రైస్ అయితే ఇంట్లో ఇంకా చెప్పలేదు. ఈ వీడియో చూడంగానే నాకు ఇంకెందుకు ఆలస్యం, దీన్ని అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాను. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చివరి వరకు అయితే చూడండి. చివరిలో దీన్ని నా హెల్మెట్ కి తగిలిచ్చి చిన్న రైడ్ అయితే వెళ్దాం, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీన్ని సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం మనం. ఓపెన్ చేయగానే మనకి 2 బాక్సెస్ అయితే ఇచ్చారు సపరేట్ గా. ఒకటైతే ఆస్మో యాక్షన్ 4 అయితే ఉంది. సో ఆ బాక్స్ మనం బయటికి తీద్దాం. ప్రస్తుతానికి అయితే ఇది పక్కన పెడదాం. ఇంకోటి వచ్చేసి యాక్సెసరీస్ బాక్స్, అండ్ ఈ బాక్స్ లో మనకి సెల్ఫీ స్టిక్ లాగా ఒకటి అయితే ఇచ్చారు. ఫస్ట్ దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. పట్టుకోవడానికి చాలా బాగుంది. ఇదంతా రబ్బర్ ఫినిష్ అయితే ఉంది, అసలు గ్రిప్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది చాలా హైట్ అయితే వస్తుంది. లైక్ నేను రివ్యూస్లో చూసిన ప్రకారం అయితే దీంతో డ్రోన్ షాట్స్ సంథింగ్ అలా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు మనం యాక్సెసరీస్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. దీంట్లో అయితే మనకి ఛార్జర్ అయితే ఉంది. ఇది C టైప్ టు C టైప్ ఛార్జర్ అండ్ ఒక మ్యాగ్నెట్ మౌంట్ అయితే ఉంది. ఇది వచ్చేసి బ్యాటరీ కేసు. ఈ బ్యాటరీ కేసులో మనకి 3 బ్యాటరీస్ అయితే ఉంటాయి. ఎట్ ఏ టైం మనం 3 బ్యాటరీస్ని ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. బ్యాటరీ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇంకా ఏమున్నాయి చూద్దాం. బాక్స్లో కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయి, మాన్యువల్ గైడ్ ఉంది, సమ్ లెన్స్ అనుకుంటా, చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి లెన్స్ కవర్ లాగా అయితే ఉంది, లెన్స్ కవర్. ఇది మరి ఇది మనకు తెలియదు, ఇదేంటో పక్కన పెట్టేద్దాం. అరే నీ అబ్బా. ఇప్పుడు మనం ఆస్మో యాక్షన్ 4 కెమెరా అయితే ఓపెన్ చేద్దాం. నాకైతే ఫస్ట్ టైం పర్చేస్ చేయడం యాక్షన్ కెమెరాలు. అండ్ ఇది వచ్చేసి కెమెరా, అండ్ దీంట్లో అయితే మనకి ఒక ప్రొటెక్షన్ కేస్ అయితే ఇచ్చారు. దీన్ని మనం హెల్మెట్కి కానీ బైక్ ఫ్రంట్ అయితే కానీ మౌంట్ చేసుకోవచ్చు. మన యాక్షన్ కెమెరా పెట్టుకోవడానికి ఫ్రంట్ బైక్ దగ్గర కానీ మౌంట్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ మౌంట్. ఇప్పుడు మనం కెమెరాని అయితే ఓపెన్ చేద్దాం. కెమెరా అయితే కొంచెం వెయిట్ అయితే ఉంది, కానీ నాకు తెలీదు అన్ని కెమెరాలు ఇలాగే ఉండొచ్చు. చేతిలో పట్టుకుంటే మంచి ప్రీమియం ఫీల్ అయితే ఉంది. ఫస్ట్ దీనికి లెన్స్ దగ్గర ఉన్న ఇదైతే తీసేద్దాం. కెమెరా చూడడానికి ఇలా అయితే ఉంది. ఇటు సైడ్ మనం బ్యాటరీస్ వేసుకోవచ్చు, పైన ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ అండ్ ఇక్కడ SD కార్డ్ అయితే వేసుకోవచ్చు. అండ్ ఇటువైపు ఓపెన్ చేస్తే ఛార్జింగ్ పెట్టుకోవడానికి C టైప్ పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడే మనం మైక్, ఎక్స్టర్నల్ మైక్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇది క్విక్ బటన్ అనమాట. ఇప్పుడు దీంట్లో మనం బ్యాటరీ వేసి చూద్దాం.
ఈ ఎస్డి కార్డ్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేస్ చేశాను. ఈ ఎస్డి కార్డ్ ఓన్లీ ఈ కెమెరాకి అని చెప్పి పర్చేస్ చేశాను. ఇది 128 GB. ఇది వచ్చేసి నాకు 1200 అయితే పడింది. ఇది వచ్చేసి ఎక్స్ట్రీమ్ మోడల్ దీంట్లో అండ్ ఎక్స్ట్రీమ్ దీనికన్నా పై వెర్షన్స్ దీంట్లో వర్క్ అవుతాయని విన్నా. ఇప్పుడు దీంట్లో మనం ఎస్డి కార్డు అండ్ బ్యాటరీ అయితే వేసి చూద్దాం. ఫస్ట్ ఎస్డి కార్డు పెట్టాలి. పెట్టిన తర్వాత క్లిక్ అని సౌండ్ అయితే వస్తుంది. అప్పుడైతే ఇన్సర్ట్ అయినట్టు అనమాట. చూడండి, ఓకే, క్లిక్ అని సౌండ్ అయితే వచ్చింది. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఇన్సర్ట్ అయ్యింది ఎస్డి కార్డు. అండ్ ఇప్పుడు బ్యాటరీ పెట్టిన తర్వాత డోర్ అయితే క్లోజ్ చేద్దాం. అండ్ ఇప్పుడైతే మనం దీన్ని ఆన్ చేద్దాం. ఎస్, ఇప్పుడైతే ఆన్ అయింది. మనం దీన్ని సెటప్ అయితే చేయాలి మనం. ఓకే, ఫైనల్గా మనకి ఇది సెటప్ అయితే అయిపోయింది. ఫస్ట్ మనకి సెటప్ అప్పుడైతే ఇక్కడ ఒక స్కానర్ అయితే ఒకటి కనిపించింది కదా, అది స్కాన్ చేస్తే మనకి డైరెక్ట్గా DJI Mimo యాప్కి అయితే తీసుకెళ్ళింది అనమాట. ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఫస్ట్ రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత నాకైతే ఫస్ట్ దీంట్లో ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేశాను. సో ఇప్పుడు మనకి ఇది క్లిక్ అవ్వగానే ఆన్ అవుతుంది. ఆన్ అయిపోయింది. సో ఇదే ఇప్పుడు మీరైతే చూడొచ్చు. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఈ ప్రో మోడ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ బ్యాటరీ మీద క్లిక్ చేస్తే బ్యాటరీ పర్సంటేజ్ అయితే చూపిస్తుంది. మనకి ఏమైనా రెజల్యూషన్ మార్చాలంటే రికార్డ్ చేసే రెజల్యూషన్ ఇక్కడైతే ఉన్నాయి. దీంట్లో అప్ టు మనం 4K వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఫస్ట్ కేసెస్ చూపిస్తాను మీకు. ఇలా వేసి ఇలా అండమే. ఎస్, కేస్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. మనకి వెర్టికల్గా మౌంట్ చేసుకునేటట్టయితే ఇప్పుడు మనం కేస్ వేయకుండానే వెర్టికల్గా అయితే మౌంట్ చేసుకోవచ్చు. మీకు మౌంట్ చేసి చూపిస్తాను. టిక్ మన సౌండ్ రాగానే ఇన్స్టాల్ అయినట్టు. ఇప్పుడు చూసారా, ఇదైతే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అండ్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ 2 క్లిప్స్ని ఇలా రిమూవ్ చేయడమే, చాలా సింపుల్. అండ్ ఒకవేళ మీరు హార్జెంటల్గా షూట్ చేయాలంటే మీకు కేస్ అయితే కంపల్సరీ. దీంట్లో అయితే మీకు హార్జెంటల్గా అయితే ఏం పిన్స్ అయితే ఉండవు. మీకు కేస్ అయితే కన్ఫామ్గా అయితే ఉండాలి. చూడండి, ఇక్కడైతే మనం ఇప్పుడు ఇదైతే ఇన్స్టాల్ చేసుకొని మన సౌండ్ వచ్చి ఇప్పుడు ఇలాగ హార్జెంటల్గా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో మీకు కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తాను, చూడండి. సో గైస్, నేను ఇప్పుడు ఇండోర్లో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇండోర్లో అయితే ఇలా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు బయట మనం ఒకసారి వెళ్ళి బయట అయితే షూట్ చేద్దాం. బయట అయితే ఇలా ఉంది, చాలా లో లైట్ కండిషన్లో. ఇదే మన బైక్. మీకు డే లైట్లో కూడా ఎలా ఉందో చూపిస్తాను. గైస్, ఇప్పుడు మార్నింగ్ 11 అయితే అవుతుంది టైము. ఇప్పుడు వ్యూ అయితే ఎలా ఉంది చూడండి. సన్ అయితే నా పైన ఉన్నాడు. అండ్ నా సరౌండింగ్స్ కూడా చూపిస్తాను. మార్నింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఫుటేజ్. ఇప్పుడు మనం బైక్ మీద రైడ్ చేసి కూడా దీన్ని ఒకసారి చెక్ చేద్దాం ఎలా వస్తుందో. 11:30 అయితే అవుతుంది టైము. ఇప్పుడు వీడియో అయితే ఇలా ఉంటుంది అనమాట. నేను ఫ్రంట్ స్క్రీన్లో చూస్తున్నాను. వీడియో అయితే స్క్రీన్లో అయితే బాగానే కనిపిస్తుంది. ఎడిట్ ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ. అండ్ నేను ఈ కెమెరా వచ్చినప్పుడు నేను కొంచెం భయపడ్డాను అనమాట. ఎందుకంటే ఇక్కడ నేను ఒక కనెక్టర్ కనెక్ట్ చేసాను చూడండి. ఆ కనెక్టర్ సెట్ అవుతుందో లేదో తెలియదు. నా దగ్గర 2 కనెక్టర్స్ ఉన్నాయన్నమాట. ఇది ఇప్పుడు పెట్టింది వచ్చి నేను ఆఫ్లైన్లో కొన్నాను. అది వచ్చేసి 150 రూపీస్ అయితే పడింది. ఇంకోటి అయితే నాది OnePlus కనెక్టర్ అయితే ఉంది. ఆ కనెక్టర్ వచ్చేసి 3.5mm జాక్ C టైప్ అనమాట. సో నేను చాలా మటుకు యూట్యూబ్ వీడియోలో చూసింది ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మనం ఈ 3.5mm టు C టైప్ జాక్ అనేది ఈ యాక్షన్ కెమెరాస్లో అయితే వర్క్ అవ్వదు. మనమైతే సపరేట్గా దీనికి ఒక మైక్ అడాప్టర్ అయితే ఉంటుంది అనమాట. ఆ అడాప్టర్ అయితే కొనుక్కోవాలని చెప్పారు. కానీ ఆ మైక్ అడాప్టర్ వచ్చి 5,000 ఎంతో ఉంటుంది కాస్ట్. అండ్ అది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది అనమాట. మనం బయట థర్డ్ పార్టీ సైట్స్లో అయితే కొనుక్కోవాలి దాన్ని. ఫస్ట్ అది కొనుక్కోవాలేమో అని చెప్పి నేను ఫస్ట్ కంగారు పడ్డాను. ఎందుకంటే ఇప్పుడు
కెమెరాకి ఎంత పెట్టామో మళ్ళీ 5000 పెట్టాలంటే మళ్ళీ 1 మంత్ ఆగాలి శాలరీ వచ్చేదాకా. ఇప్పుడు ఆ కనెక్టర్ అయితే సెట్ అవుతుంది. అబ్బా సాయిరామ్. ఐ హోప్ వాయిస్ కూడా క్లియర్గానే వినిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంటికి వెళ్ళేదాకా తెలియదు. కొంచెం ఫాస్ట్గా వెళ్ళైతే చూద్దాం వాయిస్ క్లియర్గా వినిపిస్తుందో చూద్దాం. హోప్ మీకు వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. ఎందుకు అప్పుడే యాక్షన్ కెమెరా అయితే కొన్నాళ్ళు ఆగచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. పోయినసారి ద్వారకా తిరుమల బ్లాక్ చేశాను కదా, అప్పుడు ఫుల్ రెయిన్ వస్తుంది. ఆ రెయిన్ వస్తున్నప్పుడు ఏంటంటే నేను ఫోన్తో బ్లాక్ చేస్తున్నాను కదా, ఆ ఫోన్ అయితే తడిసింది అనమాట. నాది ఐఫోనే, బట్ తడిసినప్పుడు ఏంటంటే వార్నింగ్ మెసేజ్ ఒకటి వచ్చింది, లిక్విడ్ డిటెక్టెడ్ అని చెప్పి. తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తేనేమో ఛార్జింగ్ ఎక్కట్లేదు ఆ ఫోన్. అప్పుడు చాలా భయం వేసింది అనమాట నాకు. మళ్ళీ ఐఫోన్కి ఏమైనా అయితే దాన్ని మళ్ళీ కాస్ట్ భరించలేము అని చెప్పి భయం వేసింది. బట్ దాని తర్వాత ఒక 2 hours తర్వాత మళ్ళీ అది ఛార్జింగ్ ఎక్కడం స్టార్ట్ అయింది. ఇప్పుడు రిస్క్ తీసుకొని ఐఫోన్లో బ్లాక్ చేయొచ్చు. మళ్ళీ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు మళ్ళీ రెయిన్ అవి పడుతుంటే మళ్ళీ మనం బ్లాక్ అయితే చేయలేము అన్నమాట. సో దానికే ఈ యాక్షన్ కెమెరా అయితే తీసుకున్నాను. ప్రస్తుతానికి నాకు ఈ కెమెరా అయితే కన్వీనియంట్గానే ఉందన్నమాట. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఫినిష్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా. మన ఇనిషియల్ డేస్లో మనకి సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా బాయ్.